హలో గైస్ ఇది నా ఫ్రెండ్ కారు. సో, ట్రైయింగ్ టు హెల్ప్ హిమ్ ఔట్ టు సెల్ దిస్ కార్. అతను మొన్న రీసెంట్‌గా ఒక వీడియో చూసారు కదా! అతను ఇండియా ఎళ్ళిపోయాడు. సో, అతని కారే ఇది. అంతకుముందు నేనే వాడుండే దీన్ని. నా బిఎండబ్ల్యూ నా నా కార్ అది. అది తీసుకున్నప్పుడు ఈ కారు తనకిచ్చేసుండే తక్కువ ప్రైస్‌కి. సో, ఇప్పుడు తను కంప్లీట్‌గా ఇండియాకెళ్ళిపోయిండు కాబట్టి సో, ఆ కార్ ఇక్కడ పెట్టేసి అతను లాస్ట్ ఇయర్ వరకు యూజ్ చేసుకున్నాడు. సో యూజ్ చేసుకొని వెళ్ళే ముందు నన్ను కలిసి ఇక్కడ పెట్టేసి నాకు చెప్పిండనమాట హెల్ప్ చేయమని అమ్మి పెట్టడానికి. సో, ఇది బిజినెస్ పర్పస్ కాదు. జస్ట్ ట్రైయింగ్ టు హెల్ప్ హిమ్ ఔట్ టు సెల్ దిస్ కార్. సో, కార్ డీటెయిల్స్‌కొచ్చేసి ఆహ్, ఇది హ్యుందాయ్ ఐ10 మీకు తెలుసనుకుంట ఈ కారు. అది రిజిస్ట్రేషన్ ప్లేట్. సో, యెల్లో ప్లేట్ ఉందని జెప్పేసి ఏం కంగారు పడకండి. ఇదేం టాక్సీ గాదు. ఇది నార్మల్ రెగ్యులర్ కారే. ఇక్కడ యూకేలో అన్ని కార్స్‌కి అంతే బ్యాక్ సైడ్ ప్లేట్స్ అన్నీ యెల్లోనే ఉంటాయి. అది సేఫ్టీ పర్పస్, రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్. ఎందుకంటే నైట్ టైము యెల్లో ప్లేట్ అయితే ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. బ్యాక్ వచ్చే డ్రైవర్స్‌కైనా, ఈవెన్ పోలీస్ వాళ్ళు ఏమన్నా చెక్ చేయాలనుకున్న దేనికైనా సరే ఆ బ్యాక్ ప్లేట్ యెల్లో ప్లేట్ ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది కాబట్టి సో, ఆల్‌మోస్ట్ అన్ని కార్స్‌కి రెగ్యులర్, ప్రైవేట్ అందరూ వాడుకునే కార్స్ అన్నిటికి ఇదే ఉంటుంది. సో, కారొచ్చిది. మీకు నేను తర్వాత కూడా లోపట చూపిస్తా. లోపట ఎట్లుంది ఏంటనేది. కారు గ్రేట్ కండిషన్‌లో ఏం లేదు. సో, అతను బానే వాడిండు. నేను ఒక దగ్గర దగ్గర 8 మంత్స్ వాడుండే దీన్ని. అప్పుడు నేను నేను వాడినప్పుడు ఆహ్, దీనికి డిస్క్ ప్యాడ్స్ అవన్నీ ఏపిచ్చుండే. ఆహ్, బ్రేక్స్ డిస్క్‌లు అండ్ డిస్క్ ప్యాడ్స్ ఏపిచ్చుండే. ఫుల్ సర్వీస్ చేపిచ్చుండే. ఫ్రంట్ డిస్క్‌లు, బ్యాక్ డ్రమ్‌డివి. డ్రమ్ బ్రేక్స్. టైర్ థ్రెడ్ ఉంది మంచిగనే. మరీ అంటే లైక్ ఇమ్మీడియేట్ చేంజ్ అయితే అవసరం లేదు. నడుస్తది మంచిగనే. కపుల్ ఆఫ్ మంత్స్. ఇక్కడ చిన్న బూట్, బ్యాక్ వైపర్. అన్ని లైట్స్ పనిచేస్తాయి. ఈ కార్ ఒకసారి నార్మల్ చెక్ చేషినా. దీనికి నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ ఏంటో కూడా మీకు మెన్షన్ చేస్తా. అతను నాకు చెప్పింది కూడా మెన్షన్ చేస్తా. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. అన్నీ బ్యాక్ మాత్రం ఈ విండోస్ ఇలా రోల్ చేసుకోవాలి. ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఫ్రంట్ మాత్రం పవర్ విండోస్ ఉన్నాయి. ఆటోమేటిక్ కాదు. జస్ట్ పవర్ విండోస్ అంతే. ఆహ్, సో, ఇవి రిమోట్ కీస్ కాదు ఇవన్నీ. నార్మల్ బేసిక్ కీస్. 2 కీస్ ఉన్నాయి. నిజంగా. ఓల్డ్ కార్ ఇది 2012 ఆహ్, కార్ ఇది. చాలా మైలేజ్ కూడా గట్టిగానే ఉంది దీనికి. ఈ ప్రైస్‌కి కీస్‌లో ఏం రిమోట్ కంట్రోల్ ఏం లేదు. నార్మల్ జస్ట్ బేసిక్ నార్మల్ కీస్ ఇవి. రిమోట్ కంట్రోల్ అయితే ఏం లేదు. సో, ఇప్పుడు నేను ఇంజిన్ ఆన్ చేస్తున్నా. సో, డాష్‌బోర్డ్ మీద లైట్స్ అయితే ఏం లేవు ఇందాక చూసినప్పుడు. సో, ఇది ఇంజిన్ ఆన్ చేసినప్పుడు అన్నీ చూపిస్తాయి. ఏమేమి ఉన్నాయి మనకి లైట్స్ అని చెప్పేసి. కంగారు పడకండి లైట్స్ అనుకోని. సో, స్టార్ట్ చేస్తున్నా. సో, స్టార్ట్ అయింది. సో, పార్కింగ్ బ్రేక్ ఆన్‌లో ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సో, అందుకని అది అవి 2 చూపిస్తుంది. మైలేజ్ వచ్చేసి 1,32,926 1,32,926 మైల్స్ అది. సో, కిలోమీటర్స్ కాదు మైల్స్ మీరు లెక్కేసుకోండి. అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మైల్స్ అయితే ఎంత అని చెప్పేసి. సో, ఇది 5 గేర్ బాక్స్. నాకు మరీ ఫుల్‌గా ఏం తెలీదు కార్ల గురించి. నాకు తెలిసిన నాలెడ్జ్ వరకే చెప్తున్నా ఇది నేను. సో, దిస్ ఇస్ నాట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్. నాకు తెలిసింది చెప్తాను. ఏమన్నా మీరు సజెషన్స్ ఉన్నాయి, ఏమన్నా బెటర్ ఐడియాస్ ఉంటే లైక్ ఏమన్నా తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలుసుకుంటా నేను. సో, దట్ హెల్ప్ మీ టు నో మోర్ అబౌట్ కార్స్ ఇన్ ఫ్యూచర్. సో, ఇవన్నీ ఏసీ ఇవన్నీ అంటే ఆ బటన్స్ అయితే అన్నీ వర్క్ చేస్తున్నాయి. ఐయామ్ ష్యూర్ ఇట్ వాస్ వర్కింగ్ బిఫోర్. లైట్ చూయించట్లేదు. బట్ ఓకే. సో, ఇవన్నీ పనిచేస్తుండే. ఫ్యాన్ వస్తుంది. గ్లో అవుతుంది. ఇది సమ్మర్ హీట్ ఇక్కడ మోస్ట్‌లీ ఇదే వాడతాం. ఏసీ తక్కువ వాడతాం. ప్రెజెంట్ హీట్ వేవ్ ఉంది కాబట్టి వాడతాం అనుకుంటా. సో, అండ్ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 4 ఏం లేవు. ఎనక కూర్చోవచ్చు మంచిగానే. మొత్తం 5 మెంబర్స్ అయితే కూర్చుంటారు. స్పేషియస్‌గానే ఉంటదిది. లాంగ్ జర్నీకి ఏం రికమెండెడ్ కాదు. ఆహ్, మరి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ మీ అందరికి తెలుసు. హారన్ మనం ఏం వాడం. కంట్రోల్స్ ఏం లేవు. దీని మీద వచ్చేసి. ఆహ్
ఇప్పటికైతే ఇంతే. ఇంతకుముందు నేను సీడీ యేసుండే ఇందులో. ఉందో లేదో తెలీదు నాకు. సీడీ యేసుండే. యాహ్! వచ్చింది సీడీ. ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ ఎక్కువేం లేదు. చాలా తక్కువ. అది ఇక్కడ చూపిస్తుంది. సో, ఇవన్నీ మీరు కూడా చెక్ చేసుకోవాలి. అదే బ్యాక్ వైపర్ పోయినట్టుంది. ఆహ్, నేను పార్కింగ్ లైట్ వేసి చూపిస్తా. లైట్స్ కూడా ఆన్ చేద్దాం. లైట్ ఆన్ చేస్తా ఇప్పుడు. సో, మీరక్కడ చూడొచ్చు లైట్సొచ్చాయి. చూడండి. పోయింది లైట్. ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. ఆహ్, సో, పై లైట్ ఉంది. పనిచేస్తుంది. సో, మీకు కనిపిస్తుందనుకో లైట్ ఇండికేటర్స్ వస్తుంది. ఈ లైట్. ఫ్రంట్ బోత్ సైడ్స్ ఓకే. అన్ని లైట్స్ మీకు ఫాగ్ లైట్స్ లాంటివి ఏం లేవు. ఐ హోప్ నా వాయిస్ క్లియర్ ఉందనుకుంటున్నా మీకు. ఇటొచ్చేసి బ్యాక్ లైట్స్, బ్రేక్ లైట్స్ కూడా వస్తాయి బ్రేకేసినప్పుడు. సో, ఇది బ్రేక్ లైట్. సారీ ఇదనుకుంటా. అండ్ బ్యాక్ ఆగట్లేదు. ఇది ఖరాబయింది. బ్యాక్ వైపర్ అయితే పోయింది. ఆఫ్ చేస్తానది. స్క్రాచెస్ పడేటట్టున్నాయి. సో, టైర్స్ వచ్చేసి మీకు కనిపిస్తుందనుకుంటా. రెడ్ టైర్‌లయితే ఫ్రంట్ టైర్‌లు తక్కువున్నాయి. బ్యాక్ ఎక్కువుంది. ఫ్రంట్ మీద అంటే ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ గదా! సో, ఆబ్వియస్‌లీ టైర్‌లు గట్టిగానే అరిగిపోయినాయి ఫ్రంట్‌యి. ఇమ్మీడియేట్ చేంజ్ అయితే అవసరం లేదు. ఈ టైర్ బానే ఉంది మళ్ళీ. ఆ టైర్ రైట్ టైరే అవసరం ఉన్నట్టుంది చేంజ్ చేపియడం. ఈ టైర్ ఓకే. నడుస్తది. కాతే ఎంత నడుస్తదో తెలీదు. సో, యూకే స్టాండర్డ్స్ ప్రకారం చేసుకుంటే బెటరు. జస్ట్ ఇన్ కేస్ పోలీసులు ఆపిన ఇబ్బందుండదు. సో, 3 టైర్‌లు బానే ఉన్నాయి. ఎక్సెప్ట్ అదొకటి. సో, బయట దొరుకుతాయి మనకి. సో, పెద్ద ఎక్స్‌పెన్సివ్ ఏముండవు. సో, మనం చూసేసుకొని ఆహ్, తీసుకోవచ్చు. నేను బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది, ఇది భలే ఉంటది ఇది ఓపెన్ చేయడం. యెస్! వచ్చింది. సో, సో, ఇంజిన్ అయితే ఇది ఆహ్, పెద్ద ఆయిల్ లీక్స్ అయితే ఏం లేవు. నాకు తెలిసినంత వరకు. మేబీ మైనర్ ఆయిల్ లీక్స్ ఉన్నట్టున్నాయి. మేబీ అది మైనర్ ఆయిల్ లీక్. బట్ నేను మాసివ్ ఆయిల్ లీక్ ఏం చూడలేదు. ఇప్పటికి నేను వచ్చిన చాలా రోజులవుతుంది బండి. ఆహ్, అంటే మరీ హైలీ మెయింటైన్డ్ బండయితే గాదు. జస్ట్ ఇది ఎట్లా అంటే ఎవరికంటే బిగినర్స్‌కి అది నాకు నేను జస్ట్ వాడేస్తా. నాకు పెద్ద ప్రాబ్లమ్ లేని బండి గావాలి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి స్కామ్స్ చాలా చూస్తా ఉంటాం. తక్కువ ప్రైస్‌లో కారు కొంటే అది ఏదో ఒక ఆల్‌మోస్ట్ స్క్రాప్ కారు. గట్టిగా మాట్లాడితే అసలు నీకు మనకది కొన్న తర్వాత డైరెక్ట్ స్క్రాప్‌కెళ్ళిపోయే పరిస్థితి అనమాట. పని చేయదు. సో, ఈ కార్‌కి నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీకు చెప్తా. సో, ఈ కార్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే క్లచ్ నాకు కొంచెం ఇష్యూ అనిపిచ్చింది. నాకు పర్సనల్‌గా ఇష్యూ అనిపిచ్చింది. సో, ఇది ఆల్‌మోస్ట్ ఆ ప్రైస్‌కే ఎళ్తదనమాట. ఎందుకంటే క్లచ్ మంచిగుంటే ఈ కార్ మంచి ప్రైస్‌కెళ్తది. సో, క్లచ్ మంచిగా ఉండకపోవడం అంటే ఏందంటే, సో, ఇట్స్ వేరింగ్ లైక్ అంటే పోతుంది. పోయే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎప్పుడు పోతదో తెలీదు. మనం ఐ కాంట్ గ్యారంటీ సోల్డ్ హాస్ సీన్ దిస్ కార్. సో, ఎటువంటి వారంటీ ఉండదు దీనికి. మనం ఎటువంటి వారంటీ కూడా ప్రొవైడ్ చేయం. సో, వదిలినప్పుడు క్లచ్ వదిలినప్పుడు లేదనమాట. ఇక్కడి దాకా లేదు. పక్క నుంచి వస్తుంది. సో, ఆ మూవ్‌మెంట్ కూడా కొంచెం జర్క్ ఇచ్చినట్టుందన్నమాట ఆ మూవ్‌మెంట్. సో, కాకపోతే అతను ఇట్లున్నప్పటి నుంచి వాడుతున్నా. నేను గూడా ఇంతకుముందు వాడినప్పుడు మరీ ఇంత లేదు. బట్ ఇట్ లాస్టెడ్ నియర్‌లీ మోర్ దెన్ ఎ ఇయర్. సో, నా కారు కొనేసి 1 ఇయర్ దాటింది. సో, నేను నేను అంతకుముందు ఒక 1 ½ ఇయర్ వాడుండే. అదొక 8 మంత్స్ వాడుండే. సో, ఆల్ టుగెదర్ ఖచ్చితంగా ఆహ్, వర్కౌట్ అయితది. అంటే లైక్ అదే ప్రైస్ గూడా అంతే ఉంది. సో, ప్రైస్ ఎక్కువేం పెట్టేసి చేయలేం గదా! సో, మనం రన్నింగ్ కండిషన్‌లో ఉంది గాబట్టి, మన మేజర్ ఇష్యూస్ పెద్ద మేజర్ ఇష్యూస్ లైక్ అంటే ఏదైనా ఇమ్మీడియేట్ పనేం లేదు బండికి. మేజర్ ఇష్యూస్ ఏం లేవు. ఒక 4 మంత్స్ ఎమోటివ్ ఉంది. సో, అప్పటి వరకు బండి నడుస్తది గాబట్టి, ఎవరికైతే కారు టెంపరరీ పర్పస్ గావాలో, ఎవరైతే ట్రాన్సిషన్ కోసం చూస్తున్నారంటే ఒక మంచి కార్ నుంచి ఒక మంచి కార్‌కెళ్దాం. బట్ చాలా మంది కార్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, ఒక టెంపరరీ కారు ఆహ్, కొంచెం అయిపోవాలి అనుకునే పాయింట్‌లో ఆలోచనలో ఉన్నవాళ్ళు మాత్రం ఈ కార్ తీసుకోండి. మిగతా వాళ్ళకి నాట్ రికమెండెడ్. నేను జెన్యూన్‌గా రికమెండ్ చేయను. సో, ఇది నెగెటివ్ గాదు. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు బి హానెస్ట్. సో, ఇది చెప్పడానికి కూడా ఎందుకంటే ఇట్స్ మోర్ అబౌట్ ట్రస్ట్. సో, నేను కొంచెం డబ్బులు అటు ఇటు అయినా గానీ పర్లేదు గానీ ట్రస్ట్ పోతే అది మళ్ళీ కొనుక్కోలేము ఎన్ని డబ్బులు పెట్టినా.
సో, సో నేను మొత్తం ఇంకా దీనికి సర్విస్ హిస్టరీ గూడా ఉంది. ఎక్కడుందో తెలీదు. నా దగ్గర ఆహ్, దీని రికార్డ్ ఉంది. అంటే నేను కొన్న దగ్గర నుంచి చాలా చేపిచ్చా. నేనే చేపిచ్చా. ఒక 400-450 పౌండ్స్ నేను ఖర్చు పెట్టా దీని మీద. చాలా దూరం ఎళ్ళా. బట్ నేనేం రికమెండ్ చేస్తా అంటే కార్ కొనేటప్పుడు ఎంత ఫ్రెండ్ దగ్గర తీసుకుంటున్నా సరే మెకానిక్ దగ్గర చెక్ చేయించుకోవడం లైక్ ప్రాపర్ ఉంటారనమాట. ఇక్కడ ఏ సర్వీసెస్ ఏఈ అని ఉంటది. ర్యాక్ అని ఉంటాయి. వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారు. మంచి కార్స్ కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. హైలీ రికమెండెడ్. నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో, నేను ఇంకొంచెం బెటర్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒక్కసారి నాకు అంతా అర్థమైపోయి వచ్చిన తర్వాత నేను ఫ్యూచర్‌లో మంచి మంచి కంటెంట్ అందజేస్తా ఈ కార్స్ గురించి ఫ్యూచర్‌లో. ప్రెజెంట్ అయితే ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమన్నా మీరు ఈ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దాన్ని చెప్పడం అయితే అంతే నెగోషియబుల్ ఎక్కువేమి ఉండదు. సో, కారొచ్చి చూసుకొని ఈ కార్‌కి ఎంత పెట్టొచ్చు అని చెప్పేసి ఒక రీజనబుల్ ఫెయిర్ ప్రైస్ తీసేసుకొని ఈ కార్ తీసుకుంటే అయిపోతది. సో, ఐయామ్ ట్రైయింగ్ టు బి ఫెయిర్. ఒక మంచి డీలొస్తే ఆ అబ్బాయికి హెల్ప్ అవుతది. సో, నాకు గూడా కొంచెం నాలెడ్జ్ ఒస్తది కార్స్ గురించనేసి ఇదంతా జరుగుతుంది వీడియో. సో, ఎంత పెట్టొచ్చు ఈ కార్‌కి? మీరింకేమైనా ఈ డీటెయిల్స్ ఏమైనా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ అడిగి ఈ కార్‌కి ఎంత పెడతారు? యూకేలో ఉన్నోళ్ళు గూడా కామెంట్ జేయండి. యూకేలో ఉన్నవాళ్ళు ఈ కార్‌కి ఎంత పెడితే బావుంటదని జెప్పేసి మీరనుకుంటున్నారో చెప్పండి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ జేయండి. లింక్ లాంటియేం అవసరం లేదు. జస్ట్ మీరు మెసేజ్ జేయండి. నేను రిప్లై ఇస్తాను దానికి. దట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.